ఇండియాలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ప్రతి సంవత్సరం సివిల్ సర్వీసెస్ పరీక్ష దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. ఈ పరీక్షల కోసం ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతారు. మరికొందరు లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్లు తీసుకుంటారు. యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించి ఇంటర్వ్యూలో కూడా పాస్ కావాలంటే చిన్న మాటేం కాదు. ఎవరైనా ఐఏఎస్ లేదా ఐపీఎస్గా ఎంపికయ్యారంటే వారికొచ్చే గౌరవ మర్యాదలే వేరు. లక్షల్లో పోటీ పడే ఈ ఉద్యోగాలు వందల్లో మాత్రమే పోస్టులుంటాయి. ఇలాంటి గ్రేట్ జాబ్ చేసేవారు ఊరికి ఒక్కరుంటేనే ఘనం. అలాంటిది ఒకే పల్లెటూరులో 51 మంది ఐఏఎస్ ఐపీఎస్లుగా సెలెక్ట్ అయ్యారంటే అది ఎక్కడో అని మనందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో మాధోపట్టి అనే గ్రామంలో 51 మందికి పైగా ఐఏఎస్ ఐపీఎస్లుగా పనిచేస్తున్నారు. దాదాపు 75 ఇళ్లు ఉండే గ్రామంలో ఓ ఇంట్లో 4 అన్నదమ్ములుండగా వాళ్ళందరూ కూడా ఐఏఎస్ అధికారులే కావడంతో ఆ ఊరిని ఐఏఎస్ ఫ్యాక్టరీ అని పిలుస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా వ్యాపారం చేసే స్పేస్, అణుపరిశోధన, బ్యాంకింగ్, న్యాయ సేవలు వంటి రంగాలు ప్రముఖులు ఈ గ్రామంలో ఉన్నారు. స్వాతంత్ర ఉద్యమకారుడైన ఠాకూర్ భగవతి దిన్ సింగ్, అతని భార్య శ్యామా రాతి సింగ్ 1917లో ఇక్కడి పిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభించారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. పండగలు వస్తే చాలా ఎస్కార్ట్ వాహనాలతో ఈ ఊరంతా నిండిపోతుంది.